ఉప్పు కషాయం. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. కాలక్రమాన కొడుకు పెళ్ళయి కోడలు కాపురానికి వచ్చింది. దాంతో ఇంట్లో 3 ఆడవారు అయ్యారు. ఆసామి భార్య, కూతురు, కోడలు 3 ఆడవాళ్ళు కొంపలో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవకలు జరుగుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో 2 ఆడవాళ్ళు తల్లి కూతురులే గనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి. పోతే కోడల పరాయి పిల్ల, ఆమె అలవాట్లు వేరు, ఆమె పనులు చేసే తీరు కూడా వేరే. అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి తల్లి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు. కోడలు గనక ఆమెకు ఒకటికి 2 సార్లు చెప్పినా తెలియదన్నట్లు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తుండేవారు. ఒకరోజు ఆసామి బామ్మర్ది చుట్టపు చూపుగా వచ్చాడు. అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకుని పోతాడో అని ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది. ఆవిడే బిందె తీసుకుని బావికి వెళ్తూ కోడలతో, ఏమే, పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పెడు ఉప్పు వేయు, మళ్ళీ మర్చిపోగలవు, జాగ్రత్త అని వెళ్ళింది. 2 రోజుల క్రితం కోడల పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ సంగతి కోడలకి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది. చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది. మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టుకొని ముగించి చేతులు కడుక్కొని వంట ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది. ఆ తెలివి తక్కువ దద్దమ్మ మొద్దు ఎలాగూ పులుసులో ఉప్పు వేయటం మర్చిపోతుంది. ఆవిడ తరహా నాకు తెలుసు, మామయ్య వచ్చాడు కూడాను అనుకొని ఆమె ఒక పిడికెడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయబోయింది. ఇంతలో అత్తగారు నీళ్ళ బిందె తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి, ఆ మొద్దుకు మళ్ళీ జ్ఞాపకం చేయడం కంటే నేనే వేసుకోవడం నయం అంటూ ఒక గుప్పెడు ఉప్పు తీసి పులుసులో వేసింది. మధ్యాహ్నం ఆసామి ఆయన బామ్మర్ది భోజనాలు కూర్చున్నప్పుడు బామ్మర్ది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకుని, ఇదేమిటరా, ఇందులో ఉప్పు వేయడం మరిచారా ఏమిటి అన్నాడు. వెంటనే ఆసామి భార్య అదేమిటన్నయ్యా, నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా. వెంటనే కూతురు, నేను పిడికుడు ఉప్పు వేసానమ్మా అన్నది. మీరు ఉప్పు వేయడం మరవద్దన్నారుగా, అందుకని నేను వేశాను అత్తయ్యా అన్నది కోడలు. అలా చెప్పండి, అందుకే పులుసు ఉప్పు కషాయమైంది అన్నాడు ఆసామి బామ్మర్ది నవ్వుతూ. ఇంటి ఆడవాళ్ళ మధ్య ఐక్యత లేకపోవటం చూసి ఆసామి కోపం వచ్చింది. ఇక నుంచి ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే గాని ఒకరి పనులు ఒకరు చేయటానికి వీల్లేదు అని శాసించాడు. అంతటిలో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి.